అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. మీరు సెలవులకు వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు మీ చిన్నతనంలో ఇంకా స్వామి మీకు అందించిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఏమైందంటే నేను మా ఇద్దరు తమ్ముళ్ళు అనుకుంటాను, మా నాన్నగారు వచ్చి వదిలిపెట్టారు. ఆఫీస్లో ఏదో ఎక్కువ వర్క్ ఉందనేసి వెళ్ళి స్వామికి చెప్పి నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను స్వామి అని చెప్పి వెళ్ళారు. నెల రోజులు అయిపోయింది, స్కూల్స్ తీస్తారు. మా నాన్నగారు నేను వచ్చే కాదు, ఆఫీస్ నుంచి లీవ్ దొరకలేదు, నువ్వు ఎట్లాగా స్వామికి చెప్పేసి ఇది ఎట్లాగో తీసుకొని వచ్చేసే పిల్లల్ని అని అన్నారు. మా అమ్మగారికి అది ఫస్ట్ టైం అన్నమాట. ముగ్గురు పిల్లలు పెట్టుకొని, చిన్న చిన్న పిల్లలు, పైగా చూస్తే 3 రోజులు ప్రయాణం ఒకటి, ఎట్లా పోయేది అట్లా అనేసి నెక్స్ట్ డే స్వామికి చెప్పుకుందాను. స్వామి ఇట్లా తను రావటం లేదు, నన్నే వచ్చేయమంటా ఉన్నారు, ఏం చేయమంటారు స్వామి అట్లా అంటే వెంటనే అనుకుంది, ఏ బెంగ పెట్టుకోద్దు, నేను నీతో ఉన్నాను కదా అనేసి ఒక ఫోటో, సుమారుగా ఒక పెద్ద ఫోటో తీసిచ్చారు. నేను ఎప్పుడు నీతో ఉన్నాను, వెళ్ళరా బంగారు అని చెప్పి పంపించారు. సో సులువుగా ఎట్లాగో మమ్మల్ని ముగ్గురిని మేనేజ్ చేసేసి మా అమ్మగారు అది ఫస్ట్ టైం తన ఒక్కతి పిల్లల్ని తీసుకొని వెనక్కి తిరిగి వచ్చింది. ఇంకొకసారి ఏం గుర్తంటే, ప్రయాణం విషయం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, ఒకసారి సమ్మర్ హాలిడేస్ అన్నమాట ఇది. మేము మామూలుగా పెనుకొండ దిగేసి, ఆ రోజు ధర్మవరం కాదు పెనుకొండ దిగేవాళ్ళం. పెనుకొండలో దిగి మళ్ళీ బుక్కపట్నం బస్సులో వచ్చి, ఈ ఎద్దల బండి ప్రయాణం పెద్ద ఎక్సైట్మెంట్ మాకు అందరికీ. ఎందుకంటే అక్కడ జౌల్పూర్లో అట్లా ఏమి ఉండేది కాదు. ఆ చిత్రావతి దాటుకొని ఆ ఎద్దల బండిలో మా అమ్మ సామాను అంతే ఉండేది. మేమందరూ నాన్నగారితో పాటు ఆ చిత్రావతి దాటుకొని ఎంజాయ్ చేసుకొని అంతా పోయేవాళ్ళు. వెళ్ళేటప్పుడు బెంగళూరు వెళ్ళి అట్లా వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు కదా బెంగళూరు. సో అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. ఒక సంవత్సరం మా ఫాదర్ ఏమనుకున్నారంటే, సమ్మరు అప్పుడు ఫస్ట్ టైం చెన్నై నుంచి, అప్పుడు మద్రాస్ అనేవాళ్ళు కదా, మద్రాస్ నుంచి న్యూఢిల్లీకి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అనేసి ఒక ఫస్ట్ టైం ఏసీ ట్రైన్ పెట్టారు. సో నాన్నగారు ఏమనుకున్నారు, పిల్లలకి ఈసారి మద్రాస్ తీసుకెళ్ళి అక్కడ జూ చూపించి, సముద్రం మేము ఎప్పుడు చూసిన లేదు, సముద్రం చూపించి ఆ గ్రాండ్ ట్రంక్లో వెళ్ళొచ్చు అనేసి అనుకున్నాం. ఇంకా స్వామి పోయక ముందు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళము, ఎప్పుడు బయలుదేరాలా అంతా చెప్పేవాళ్ళు. ఇది ఏ సంవత్సరంలో సుమారు? ఇది సుమారుగా 60s ఉండొచ్చు. సో ఏం చేస్తారు, స్వామి ఏదో 11th అనేసి డేట్ ఏదో ఇచ్చారు. బట్ ఈ ట్రైన్ బైవీక్లీ ట్రైన్. సో యాక్చువల్లీ 11th అది కుదరలేదు. ఒక 2 days తర్వాత 13th ఏదో బయలుదేరినాను. బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మద్రాస్ పోయి, ఆ రోజంతా మాకు జూ తీసుకెళ్లారు, సముద్రం చూపించారు. సాయంత్రం గంట స్టేషన్ వచ్చేసి, ఈ ట్రైన్ ఎట్లా అంటే లగేజ్ మాతో రాదు, లగేజ్ క్యారియర్లో వేయాల. సో చేపించాలా, అదంతా చేపించి మళ్ళీ లగేజ్ క్యారియర్లో వేయాలి. 2 లగేజ్ క్యారియర్ ఉండేది, ఒకటి స్ట్రైట్ ఢిల్లీ పోయేది, ఇంకోటి మధ్యలో హైదరాబాదు, నాగ్పూర్, టాక్సీ అట్లా దింపే వాళ్ళకి. సో ఆ లగేజ్ క్యారియర్లో మా సామాన్ అంతా నాన్నగారు వేపించేసి ట్రైన్ ఎక్కినాం. దగ్గర తిండి బాస్కెట్లు మాత్రం అట్లా ఉండేది.
సో ఈ ట్రైన్ ఎక్కడి వరకు అంటే ఈ టార్సీలో మేము మార్చుకోవాలి. సో ఈ టార్సీలో ఈ ఏసీ ట్రైన్ దిగేసేయాలి. ట్రైన్ దిగేసినాము, లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి కదా. నాన్నగారు పోయి లగేజ్ చూస్తా అంటే లగేజ్ మాది ఎక్కడా లేదు. సో అంత వెదకినాను, ఏం లగేజ్ లేదు. అంతలో ట్రైన్ కదిలిపోయింది. ఎట్లాగా అనేసి నెల రోజులు హాలిడేస్. అది కరెక్ట్గా గుర్తొచ్చింది ఇప్పుడు 1962. ఎందుకంటే అప్పుడు మా చిన్న చెల్లెలు పేరు పెట్టేక వచ్చినాం. సో 1962, తను 61లో పుట్టింది, 62లో సమ్మర్ హాలిడేస్లో వచ్చినాం. సో అప్పుడు స్వామి తనకి పేరు పెట్టినప్పుడు ఎట్లా పెట్టినారో ఇంకొకసారి చెప్తాను. పేరు పెట్టినప్పుడు ఒక లింగంను ఇచ్చినారు స్వామి. సో అదంతా ప్యాక్ చేసేసి ఇంకా ఏదో కాస్త చిన్న షాపింగ్ బెంగళూరులో అవన్నీ చేసి ఆ లగేజ్లో వెళ్ళిపోయింది ఈ లింగంను. అప్పుడు మా అమ్మకి చాలా బాధ, స్వామి ఇచ్చిన లింగం, స్వామి దాన్ని అభిషేకం చేసి పిల్లలకంతా ఇమ్మన్నారు, అది పోయింది అనేసి చాలా బాధగా ఉంది. ఇంటికి వస్తే మాకు బట్టలు ఏమంటే స్కూల్ యూనిఫామ్ తప్పితే మిగతా ఏమీ ఉండలేదు. అంటే అన్నీ ఆ కాలంలో మరి ఎక్కువ బట్టలు ఈ కాలంలాగా ఉండేవి కాదు. సో స్వామికి ఇంకా రాసుకున్నాము, లెటర్ రాస్తున్నారు స్వామికి మా నాన్నగారు. స్వామి ఇట్లా తప్పు అయిపోయింది స్వామి, మీరు 11 అన్నారు, నేనేమో పిల్లలకి చెన్నై చూపించాలా, జూ చూపించాలా అనేసి 13 బయలుదేరినాను స్వామి, తప్పు అయిపోయింది స్వామి, క్షమించండి స్వామి, సామాన్ అంతా పోయింది స్వామి అనేసి లెటర్ రాసుకున్నారు. లెటర్ రాస్తే స్వామి లెటర్ చూసి మా అమ్మమ్మ గారు అప్పటికి పుట్టపర్తిలో సెటిల్ అయినారు, స్వామి పిలిపించేసుకున్నారు. సో మా అమ్మమ్మ గారిని పిలిచి, చూడు 11 అని చెప్తే 13 పోతాడు అని, ఇప్పుడేమో సామాన్ పోయింది అని రాస్తాడు అనేసి చేసినారు. మళ్ళీ వండుకొని చెప్తున్నారు, చెప్పు స్వామి చూసుకుంటారు, అంత సామాన్ అంతా దొరుకుతుంది అనేసి మా అమ్మమ్మ గారితో చెప్తున్నారు. ఆమె లెటర్ రాసి పంపించేసరికి ఒక 2 రోజుల్లోనే ఢిల్లీ నుంచి రైల్వే దీని నుంచి ఫోన్ వచ్చింది. ఏమంటే లెటర్ వచ్చింది, సామాన్ మీది పంపిస్తున్నాము జబల్పూర్కి అని. ఇంకా సామాన్ వస్తానే ఫస్ట్ మా అమ్మ ఆ లింగం ఉందా లేదా అనేసి దానికోసం అనేసి ఒక వెండి నాగ పడగది తీసుకున్నారు. ఆ డబ్బా పెట్టేకి ఒక వెండి డబ్బా తీసుకున్నారు బెంగళూరులో. సో లింగం కోసం వెతికితే చూస్తే మొత్తం సామాన్, ఒక్క సామాన్ పోలేదు, మొత్తం సామాన్ అంతా వెనక్కి వచ్చింది. సో అప్పుడు అనుకున్నారు, స్వామి ఒక మాట చెప్పేస్తే మనం ఖచ్చితంగా స్వామిని ఫాలో చేయాల, ఇటు అటు అయినామంటే ఇదే సంగతి అని ఆ రోజు గట్టిగా ఒక పాఠం అనేది ఏర్పడింది. మరి చిన్న చెల్లెలకు పేరు పెట్టినప్పుడు జరిగిన విషయాలు చెప్తారా? చిన్న చెల్లెలు పేరు పెట్టిండేది, పెద్ద చెల్లెలు పేరు పెట్టిండేది, రెండు చెప్తాను. ఎందుకంటే నాకు మెమరీ గుర్తొచ్చిన వయసు వచ్చింది అప్పటికి. సో మా పెద్ద చెల్లెలు పేరు వచ్చినప్పుడు స్వామి ఆ రోజుల్లో ఇంటర్వ్యూ రూమ్ పిలిస్తే ఫ్యామిలీని మాత్రం పిలిచేవాళ్ళు, లాస్ట్లో కాకుండా ఆ విధంగా. సో మా అమ్మగారు, నాన్నగారు, నేను, మా 2 తమ్ముళ్ళు, మా ఈ 2వ చెల్లెలు ఇంటర్వ్యూ రూమ్లో పోయినాము. మా మామగారు నేను చెప్పినట్టు అంతా ఏర్పాట్లు చేసుకొని అంతా వెళ్తే స్వామి నాకు బాగా గుర్తు, ఎంత గుర్తు అంటే మమ్మల్ని అందరినీ కూర్చోమన్నారు. యాజ్ యూజువల్ లైట్ ఫ్యాన్ వేసి స్వామిని కింద కూర్చున్నారు. స్వామి కింద కూర్చొని మా అమ్మని పాపను అడిగినారు. పాపను అడిగి స్వామి ఒడిలో పని పెట్టుకున్నారు. అది ఎంత బాగా గుర్తంటే మా చెల్లెలు అంటుంది, నాకు తెలియదు కదా అక్క అంటే, నీ అదృష్టమే, స్వామి నిన్నే ఎత్తుకొని మళ్ళీ తనకి చెవుల్లో పేరు చెప్తున్నారు. ఏం పేరు అంటే గీతాలత అనేసి పేరు పెట్టారు. పేరు పెట్టేసి మళ్ళీ ఒళ్ళో అట్లా కూర్చోపెట్టుకొని అన్నప్రాశన చేసి చెవులు కుట్టి అక్షరాభ్యాసం చేసి
అది అది నాకు కండ్లు కట్టినట్టు ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగా గుర్తు. అది నెక్స్ట్ మా లాస్ట్ చెల్లెలు వచ్చేసరికి అప్పటికి 60s వచ్చేసింది. 61లో పుట్టింది. డివోటీస్ ఎక్కువ అయిపోయినారు. అప్పటికి ఇట్లా 2-3 ఇంటర్వ్యూస్ కాదు, స్వామి ఒకసారి మాట్లాడితే చాలు అట్లా సిచ్యువేషన్ వచ్చింది. ఒకసారి మా నాన్నగారితో అన్నారు, ఏమనుకోదు నువ్వు, మీరంతా పాత డివోటీసు, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడగల కదా అనేసి ఒకలాగా స్వామి ఏమనుకోద్దు అని అంత మాట అన్నారు. సో ఈ 60sలో స్వామి చెప్పినారు పేరు పెడతామంటే ఇంకా అంత ఏర్పాట్లు చేసుకొని ఇంటర్వ్యూ రూమ్ బయట కూర్చుంటే స్వామి ఏం పిలవలేదు. అంతలో భజన్ స్టార్ట్ అయిపోయింది. సో యూజువల్గా భజన్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఇంటర్వ్యూస్ ఉండవు. మనం లేచి వెళ్ళిపోవాలన్నా ఏంటి అనేసి ఏమీ అర్థం కావటం లేదు. ఆడవాళ్ళు ఇటు పక్క, మగవాళ్ళు అటు పక్క, మాట్లాడేకినూ లేదు, ఏం చేయాలని తోచలేదు. సరే అట్లాగే కూర్చొని ఉంటే స్వామి హారతి అయినాక బయటకు వస్తే, అరే కూర్చొన్నారా అనేసి రండి అని తొందర చేస్తే నించుకొనే ఆ రోజు మా పేర్లు అన్ని పేర్లు పెట్టినారు. మళ్ళీ ఉండుకొని మీరే పెట్టుకోండి పేరు అన్నారు. పెడితే మా అమ్మకి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అన్నారు ఏమంటే, ఏమి మాంటెసరీ స్కూల్ తీసుకొని వచ్చేసినాం, అప్పటికే మేము 5 మంది మాంటెసరీ స్కూల్ తీసుకొని వచ్చేసినావు, ప్రతిసారి నన్ను పేరు పెట్టమంటావు అని కొంచెం ఇచ్చేసినారు. ఎప్పుడైతే మీరే పెట్టుకొని పేరు అంటే మా అమ్మ కళ్ళలో నీళ్ళు వచ్చేసి, లేదు స్వామి పెట్టాలా అంటే, అప్పుడు తనకి రాధికా రాణి అనేసి పేరు పెట్టారు. పేరు పెట్టి బాగా ఆశీర్వాదం చేసి, రాధా లాంటి భక్తరాలు అయితేంది అని బ్లెస్ చేసి ఇంకా ఆర్తి అయిపోయింది కదా, భజన అయిపోయింది కదా, నేను రేపు పిలుస్తాను ఇంటర్వ్యూకి అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచిన. ఆ నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి పిలిచి మళ్ళీ అంత సమాచారాలు ఇంకా సాల్చే, ఇంకా పేర్లు పెట్టలేను నేను అని చెప్పి, అప్పుడు స్వామి శివలింగం క్రియేట్ చేసి ఇచ్చారు. క్రియేట్ చేసి మా అమ్మగారికి చెప్పినారు, దినామి అభిషేకం చేసి తీర్థం పిల్లలందరికీ, మీ ఆయనకి అందరికీ ఇమ్మని చెప్పినారు. ఎప్పుడైనా బాగలేకపోయినాను తీర్థం ఇమ్మన్నారు. సో అప్పటి నుంచి ఏమైపోయింది, మా ఇంట్లో ఏదైనాను ఎట్లా అంటే, ఎక్కడ పడిపోయినాను వెంటనే వచ్చేది అమ్మ, నేను చెప్పేది కాదు, కాలు కడుక్కునేది, పూజకి పోయేది, విభూతి రాసేసుకునేది, అట్లా ఇది. సో నిజంగా చెప్పాలంటే అదృష్టం మాది. ఎట్లా అంటే ఏం మెడికల్ బిల్స్ ఉండేది కాదు. ఏమంటే స్వామి తీర్థము, స్వామి విభూతి, దాంతో జీవితం జరిగిపోయింది. అంతా అట్లా చూసుకున్నారు స్వామి. అది మా నిజమైన అదృష్టం అనేసి ఇప్పటికీను అదే విధంగా చూసుకుంటా ఉన్నారు. చాలా బాగుందండి. ఇంకో విషయం ఏమంటే, ఒకసారి సడన్గా మేము ఎప్పుడు ప్లాన్డ్ హాలిడేస్ ఉండేది, మా ఫాదర్ రిజర్వేషన్ చేసుకొని ఫస్ట్ క్లాస్కి ఎంటైటిల్ ఉంటే ఎప్పుడు హాయిగా వచ్చేవాళ్ళు. ఒకసారి స్వామి కస్తూరి గారికి తో చెప్పి టెలిగ్రామ్ ఇప్పించారు. ఏం టెలిగ్రామ్ అంటే, ఉపనయనం చేస్తున్నాను, 2 కొడుకుల్ని తీసుకొని వచ్చేయమన్నారు. దానికే జస్ట్ 1 week's టైం. సో రిజర్వేషన్ అవన్నీ అంటే వెంటనే వాళ్ళకి ఏదో కొత్త బట్టలు కుట్టించేది ఏదో చేసేసి అట్లా వచ్చేసినాం. ఫస్ట్ టైం వితౌట్ రిజర్వేషన్ వచ్చామన్నమాట. అప్పుడు ఫస్ట్ మ్యాథ్స్ ఉపనయనం జరిగింది కాబోలు 1963, 64 అట్లా ఉండొచ్చు అనుకుంటాను. సో మా తమ్ముళ్ళిద్దరికి స్వామి ఆ సందర్భంలో ఉపనయనం చేసి, అప్పుడు ఆ సిట్యువేషన్ బాగా గుర్తు నాకు. ఇప్పుడు ప్రస్తుతం వేద పాఠశాల బ్లాక్ ఉంది, అక్కడ అంతా ఏర్పాట్ల మంచి పర్ణశాల లాంటి అరేంజ్మెంట్స్ అంతా చేసినారు.
యజ్ఞానికి తర్వాత భోజనాలకి అంతా. ఇంకోటి ఏమంటే మాతృభిక్షను స్వామి తల్లులందరికీ స్వామి కొత్త ఈ 1 రూపీ నోట్స్ కొత్తగా వచ్చినాయి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ నుంచి. బ్లౌజ్ పీస్ పెట్టి, గాజులు పెట్టి, పసుపు కుంకుమ, ఈ 2 తమ్ముళ్ళు కాబట్టి 2 తాంబూలాలు వచ్చినాయి మా అమ్మకు 2 తరఫున. అదొకటి అదృష్టం కుదిరింది. స్వామి పంచపాత్రలు ఇవి ఇచ్చినారు. తర్వాత మధ్యాహ్నం గాయత్రి ఎట్లా చేసుకోవాలా అవన్నీ వాళ్ళకి వేరేగా జరిగింది. అట్లా చాలా బాగుందమ్మా. అంటే మీ కుటుంబంలో ప్రతి వాళ్ళని ప్రతి సందర్భంలో కూడా స్వామి బ్లెస్ చేసి అది మా భాగ్యము. స్వామి మా పైన చేసిన కరుణ ఏమంటే ప్రతి ఒక్క దానికి మా నాన్నగారు అమ్మగారు స్వామికి చెప్పకుండా ఏమీ చేసేవాళ్ళు కాదు. ప్రతి ఇంపార్టెంట్ విషయం స్వామికి చెప్పే చేసిండేది. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో స్వామి డివోటీస్ పెద్దగా ఉండేవాళ్ళు కాదు. 60s 50s 60s. మా అమ్మ ఏం చేసేది, స్వామి బర్త్డే చేసుకోవాలి కదా 23rd నవంబర్ పుట్టుపర్తికి, అప్పుడు వచ్చేకి స్కూల్స్ వచ్చేది కాదు. ఒక 4 రోజుల నుంచి మంచి మంచి డెకరేషన్ రెడీ చేసేది, పేపర్ డెకరేషన్స్. 4 రోజుల ముందు నుంచి బూందీ లడ్డూలు చేసి పెట్టుకునేది. చేసి ఆ 23rd నవంబర్కి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి భజన్ 1 hour జరిగేది, చేసేది. ఆ మొగ్గుతే పాడేది. ఏమంటే అందరికీ ప్రేమముదిత ఇష్టమయ్యేది. ప్రేమముదిత భజన, నారాయణ భజన, నారాయణ అట్లా అని భజన. ఒక భజన అయినాక ఇంకో భజన, ఇంకో భజన అయినాక ఇంకో భజన, ప్రతి భజన మా అమ్మే పాడేది. అట్లాగా సంవత్సరాలు కొద్ది అంటే సమితి ఫార్మేషను, ఇంకా డివోటీస్ వచ్చి వేరే వాళ్ళ ఇంట్లో భజన, అంతవరకు మా అమ్మగారు ఇంట్లో ఆ సిచ్యువేషన్ ఎంత బాగా గుర్తంటే స్వామి అట్లా పెట్టుకున్నారు. ఇంకో క్రమశిక్షణ ఏమంటే సనాతన్ సారథి ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి తెప్పించుకున్నారు. ఏమంటే అందరు పిల్లలు చదవాలి సనాతన్ సారథి. నెక్స్ట్ సనాతన్ సారథి వచ్చే లోపల అందరూ చదివేసి ఉండాలి. సో రెడీ ఒక నెక్స్ట్ మంత్ వచ్చేది. పైగా దానిపైన డిస్కషను సాయంత్రం పూట భోజనానికి ముందు అట్లా అంతా ఒక క్రమశిక్షణ, స్వామి క్రమశిక్షణ పెట్టుకొని పైకి తీసుకొని వచ్చినారు స్వామి. అట్లా చాలా అదృష్టవంతులమ్మా. అలాంటి తల్లిదండ్రులనిచ్చి వారి ద్వారా స్వామి మీకు భక్తిని, అసలు దాంట్లో డౌట్ అనేది లేనే లేదు. అది స్వామి చేసిన మా పైన చేసిన కరుణ అన్నమాట. ఇది